ట్వీట్ లో అన్నారు. సో హీరోయిన్ రాశి గురించే, మరి హీరోయిన్ రాశి గురించి కాకపోతే ఏ మహిళ చూడండి, మీరు అనకండి. మీరే ఇందాక ప్రూఫ్ అది మీరు డిస్ప్లే చేసిన వీడియో ప్రదర్శించారు. అందులో అతను వచ్చేసి అతను వచ్చేసి అంటాడు రాశి గారి ఫలాలు అనగానే రాశి ఫలాలు మా రాశి గారి ఫలాలు కాదు అంటారు. ఇట్స్ ఎ జోక్, అంతేగాని షేమింగ్ అనేది ఎక్కడ జరగలేదు. ఇక్కడ అందులో ఇక్కడే తప్పు పడుతున్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే. ఏ ఉద్దేశం అందరికీ తెలుస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ చూపించటం అనేది ఒక అసభ్యత కానిటువంటి మీ భావజాలానికి ఒక తల్లి దృష్టితో చూడాల్సినటువంటి ఆ బాడీలో పార్ట్స్ ని ఒక వెకిలి షోలో మీరు వెకిలిగా నవ్వుతూ మాట్లాడారు అంటే మీకేం సభ్యత ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆ పాయింట్ తీసుకుంటున్నారు జనాలు. అటువంటిప్పుడు రోజా గారు ఎందుకు నవ్వారు? రోజా గారు కూడా క్షమాపణ చెప్పమనండి, నాగబాబు గారికి క్షమాపణ చెప్పమనండి. అక్కడ అసభ్యత ఏమి లేదు, అది ఒక డబల్ మీనింగ్ లాగా వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ రాజు గారు అసలు కలగ చేసుకోవాల్సిన అవసరమే లేదు. హీరో రాజు మీరే రియాక్ట్ అవ్వరు. ఏంటంటే ఓకే, ఒక్క నిమిషం మురళీకృష్ణ గారు. పవన్ గారు, అసలు ఆమె అనసూయ అన్న దాంట్లో తప్పేమీ లేదు, హీరోయిన్ రాశిని కాదు అన్నది అని అంటున్నారు. ఒకవేళ అన్నప్పటికీ కూడా ఇది బాడీ షేమింగ్ కాదు అని అంటున్నారు మురళీకృష్ణ. తప్పు కాదా ఆ వర్డింగ్? తప్పు కదా మురళీకృష్ణకి నేను మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నా, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మరి రాశి గురించి మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడిండు చెప్పు? అది ఎవరి గురించి మాట్లాడింది? నీకు అంతగానం ప్రేమ ఉంటే నువ్వు గుండెలో పెట్టుకోవడం అవసరం లేదు, కానీ బాడీ షేమింగ్ కాదు. బాడీ షేమింగ్ పాటల గురించి మాట్లాడితే నీకు కొంచెం కూడా తలకాయ లేదు. ఫస్ట్ అట్లా మాట్లాడు. అనేది మహిళ అనేది లేదు అసలు. బతుకు ఎప్పుడైనా ఆవేశం ఉన్నాను కాలి దక్కదు అన్నట్టు తొందరకి ఎంతసేపు అనసూయ పాట పాడుతున్నావు, పో మరి వాళ్ళ ఇంటికాడికి పో. దాని మొగ అర్థం లేదు, కొంచెమైన సిగ్గు అందుకు. సో నువ్వు మాట్లాడింది అసలు తప్పనిపించట్లేదా? ఎవరు నీకు బుద్ధి ఉండాలి, కొంచెమైనా సిగ్గు. బట్టలు ఏం బట్టలు పాడే ఏం స్వేచ్ఛ ఉంది అలా? మరి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూలు ఇప్పుడు బట్టలు వేసుకున్నావు? ఇప్పుకొని ఇంటర్వ్యూ చేయి. స్వేచ్ఛను మగోళ్ళు ఆడవాళ్ళు సమానమే కదా. మరి అది కూడా మిడిల్ షెడ్యూల్ వేసుకున్నట్టు నువ్వు డ్రాయర్ వేసుకో, బనీని వేసుకొని ఇంటర్వ్యూ చేయి. మేము కూడా చూసి ఆనందిస్తాం. అనసూయని చూసి నువ్వు ఎట్లా ఆనందిస్తున్నావో నిన్ను చూసి కూడా నీ ఫ్యాన్స్ ఇప్పుడు అనసూయ దిక్కు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆనందిస్తారు నిన్ను చూసి. ఆ అడ్డగారిది సిగ్గుండాలి నీకు. నువ్వు మంచి మెసేజ్ దాన్ని పట్టుకొని దాని దిక్కు మాట్లాడతావు నువ్వు. అదే నువ్వు ఆమె గనక కొంచెమైన తలకే ఆమె చేసింది తప్పు అని మనం చెప్పాలి. సన్నగున్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గాడు, నల్ల ఉన్నాడంటే బాడీ షేమింగ్ లేకుండా ఫ్లెక్సీలు కట్టిస్తాడు. మాట్లాడిందంటే తప్పే లేదంట. ఈటలో బయటికి వెళ్ళు, నీ నేరుగా తన్నిసి పెడతా. రాజుగారి ఫలాలు అన్నది ఆ పదమే లేదు. రాజుగారి ఫలాలు మీరు అనవసరంగా నెగిటివ్ చేయకండి. మీరు 3 ఎందుకు ఇక్కడ మీ పేరు ప్రస్తావన ఎటువంటి ఆ లెక్కన అయితే మన ప్రపంచంలో కూడా రాశి అనే పేరున్న వాళ్ళందరూ కూడా క్యూ కట్టమని చెప్పండి. అయితే ఎవరికైతే రాశి అనే పేరు ఉంటుంది అమ్మాయిలు, మీరు అందరు రాండి, అనసూయ ఇంటి క్యూ కట్టండి, అందరికి చెప్పనండి. వినపడుతుందండి. పవన్ గారికి నా ఆడియో వెళ్ళట్లేదు, కట్ అయింది, ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, మురళీకృష్ణ గారు, మరి శివాజీ కూడా అనసూయ అని పేరు పెట్టి అనలేదే? చాలా మంది అడుగుతున్నారు. ఇందులో క్వశ్చన్ అడిగారు ఒకరు, శివాజీ కూడా అనసూయ అని పేరు పెట్టి అనలేదే, మరి అనసూయ ఎందుకు మాట్లాడారు అని అన్నారు. శివాజీ తప్పు చేశాడు. ఆయన హీరోయిన్ అని పదం వాడాడు, ఒక ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు.
అందుకే వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. చాలా డిఫరెన్స్ ఉంది, గమనించండి. పదాలు